శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భాగవత కథాసుధలు 106వ భాగానికి స్వాగతం సుస్వాగతం. మనం శ్రీ భాగవతంలోని కథలను శ్రవణం చేస్తున్నాం. పోతనామాచ్యుల వారు ఆంధ్రీకరించిన భాగవతం ఆధారంగా ఈ ప్రవచనాధార సాగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారు వ్యాఖ్యానంతో పాటు ప్రచురించిన భాగవత సంపుటాలు ఆధారంగా గీతా ప్రెస్ వారు ప్రచురించిన సంస్కృత భాగవతం తెలుగు లిపి ఆధారంగా ఈ ప్రవచనాలు సాగుతున్నాయి. ఇందులో భాగంగా మనం వామన చరిత్రని శ్రవణం చేస్తున్నాం. శ్రీ మహావిష్ణువు పలుకుతున్నారు. సేమంబు నీకు ఇంద్రసేన మహారాజ వెరవకు మేలు నీ వితరణంబు వేలుపులందుండి వేడుక పడుదురు. దుఃఖంబు ఇడుములు దుర్మరణము ఆతురతలు నొప్పు అందుండు వారికి నొందవు. సుతలమందుండు నీవు నీ పంపు చేయని నిర్జరరాతులన్ నా చక్రమే తెంచి నరుకుచుండు లోకపాలకులకు లోనుగా ఒక్కడ అన్యులెంత వారలచట నిన్ను ఎల్ల ప్రొద్దు వచ్చి నేను రక్షించద కరుణతోడ నీకు కానవత్తు. ఓ మహారాజా, నీవు కేవలం భయపడకు. నీకు క్షేమం, నీ దాతృత్వం మెచ్చదగింది. పాతాళంలో ఉండి కూడా దేవతలు కూడా సంతోషపడుతూ ఉంటారు. ఆ లోకంలోని వారికి దుఃఖాలు, కష్టాలు, బాధలు, దుర్మరణాలు ఉండవు. అలాంటి లోకంలో నీవు ఉండు. అక్కడ నీ మాట వినని వారిని నా చక్రం నరుకుతుంది. అక్కడ దిక్పాలకులకు కూడా నీపై అధికారం ఉండదు. ఇంకా ఇతరులకి ఏమి లెక్క. ఎల్లప్పుడూ నేను రక్షిస్తూ ఉంటాను, కరుణతో కనిపిస్తూ ఉంటాను. ఆ విధంగా శ్రీ మహావిష్ణువు పలికిన మాటలు విని ఆ మాటలు మధుర వాక్కులు బలిచక్రవర్తి చెవులలో చెరుకు రసపు జల్లుల వలె ప్రవేశించాయి. సంతోష భాష్పాలు కనురెప్పలను తొలగత్రోసుకుంటూ కాలువలుగా పారి వెలువడినవి. వక్షస్థలమంతా పులకాంకురాలతో నిండిపోయింది. అప్పుడు ఆ బలిచక్రవర్తి ఎంతో వేడుకతో చేతులు జోడించి నమస్కరిస్తున్నాడు. స్థిరమైన చిత్తంతో మెల్లగా ఇలా పలుకుతున్నాడు. ఎన్నడు లోకపాలకులకు ఈ కృప చూడని నీవు నేడు నన్నున్నతం చేసి నా బ్రతుకును ఓజయు ఆనతి ఇచ్చి కాచితివి మన్ననలీ దయారసము మాటలు పెద్దరికంబు చాలదే పన్నగ తల్ప నిన్నెరిగి పట్టిన ఆపద కల్గ నేర్చుని. ఓ పన్నగరాజతల్ప, నీవు దిక్పాలను కూడా ఏనాడు ఇంత దయతో చూడలేదు. ఈనాడు నన్ను గొప్ప వాణిని చేసి నా బ్రతుకు తెరువును చూపి రక్షించావు. ఈ గౌరవం, ఈ దయ, ఈ మాటల గొప్పతనం నాకు చాలు. నిన్ను తెలుసుకుని ఆశ్రయించిన వారికి ఎప్పుడూ ఆపదలు ఉండవు అని పలికి హరికి నమస్కరించి బ్రహ్మకు ప్రమాణంపు చేసి ఇందుధరునకు వందనము ఆచరించి బంధవిముక్తుడై తన వారలతో తేరుకొని సుతలంబునకుంచనియే. ఆ సమయంలో ప్రహ్లాదుడు బలిని చూసి సంతోషించి భగవంతునితోటి అంటున్నాడు. చతురాననుడు నీ ప్రసాదంబు కానడు శర్వుడీ లక్ష్ముల జాడ పొంద అన్యులకెక్కడిది అసురులకున్మాకు బ్రహ్మాది పూజిత పదుండవైన దుర్లభుండవు నీవు దుర్గపాలుండవైతివి. పద్మజాదులు
భవత్పాదపద్మమకరంద సేవన మహిమ ఐశ్వర్యంబులందిరి కాక మేము అల్పమతులము అధిక దుర్యోనులము కుస్థితాత్మకులము నీ కృపాదృష్టి మార్గంబు నెలవు చేర ఏమి తపమాచరించితిమో ఎన్నగలమే మమ్ముగాచుట చిత్రంబు మంగళాత్మ. ఓ మంగళాకార, బ్రహ్మదేవుడు కూడా నీ అనుగ్రహాన్ని ఇంతగా పొందలేదు. ఈశ్వరుడు కూడా ఇంత ఆదరాభిమానాలను పొందలేడు. ఇంకా ఇతరులెంత? బ్రహ్మాదుల చేత నీవు వర్చించబడినవాడు. నీ దరి చేరడం చాలా దుర్లభం. అలాంటి నీవు రాక్షసులకు దుర్గరక్షకుడు అయిపోయావు. బ్రహ్మ మొదలైన వారు నీ పాదపద్మ మకరందాన్ని సేవించడం చే కలిగిన మహిమ వలన ఐశ్వర్యవంతులయ్యారు. మేము అల్పులము, పాడు జన్మలు కలవారము, కపట చిత్తులము. నీ దయను పొందడానికి మేము ఎట్టి తపస్సు చేశాము. మమ్మల్ని నీవు రక్షించుట చాలా చిత్రం. సర్వగతుండవయ్యి సమదర్శనుండవయ్యు ఒకట విషమవృత్తి నుండు తరయ ఇచ్చలేని వారికీవు భక్తులు కోరు తలపులిత్తు కల్పతరుమాడ్కి. నీవు అన్నింటి యందు ఉంటావు, అందరినీ సమానంగా చూస్తావు. అయినా కూడా నీవు ఒక విషయంలో విషమంగా ఉంటావు. భక్తి లేని వారిని వారి కోరికలు తీర్చవు. కల్పవృక్షంలో ఆ భక్తుల కోరికలు తీరుస్తావు. అలా అనగానే శ్రీ మహావిష్ణువు, ఓ కుమారా ప్రహ్లాద, నీ చుట్టాలు నీవు బలిని వెంట పెట్టుకుని పాతాళానికి వెళ్ళు. నేను గదాధరుడినై సమీపించి మిమ్మల్ని కాపాడుతాను. అక్కడ మీకు ఏ పాపము అంటదు అని ఆ విధంగా నియమించాడు. తర్వాత, ఓ శుక్రాచార్య, బలిచక్రవర్తి చేసిన యాగానికి లోపమేమీ రాలేదు కదా. ఈ యజ్ఞంలో మిగిలిన కార్యాన్ని నీవు నెరవేర్చు. ఆగిపోయిన యజ్ఞకార్యాలు విప్రులు చూచినంతనే సఫలమవుతాయి అని శ్రీ మహావిష్ణువు పలగ్గా శుక్రాచార్యులు వారు అంటున్నారు, అన్ని కర్మలకు నీవే అధిపతివి, యజ్ఞాలకు నీవే అధిపతివి. నీవే స్వయంగా వచ్చి సంతృష్టి పొందితే ఏ కొరత కూడా ఉండదు. నిన్ను తలచినట్లయితే ధన దేశ కాల మంత్ర తంత్రాలకు కలిగిన దోషాలన్నీ తొలగిపోతాయి. నీ ఆనతి ప్రకారమే చేస్తాను. నీ ఆజ్ఞ ప్రకారం నడవడం జనాలకు మంచిది కదా. ఇంతకన్నా నాకు భాగ్యమేముంది అని పలికి శుక్రుడు విష్ణుమూర్తి ఆజ్ఞను తలదాల్చి బలిచక్రవర్తి యొక్క యాగాన్ని పూర్తి చేశాడు. ఆయనకు మునులు మిగిలిన విప్రులు తోడ్పడ్డారు. ఆ విధంగా విష్ణుమూర్తి వామనమూర్తి అయి బలిచక్రవర్తి దగ్గర భూదానం గ్రహించాడు. ఆయన తన అన్నయ్య అయిన ఇంద్రునికి దయతో స్వర్గలోకానికి ఇచ్చాడు. బ్రహ్మదేవుడు ఆ సమయంలో దక్షుడు, భృగువు మొదలైన ప్రజాపతులతో, శివునితో, కుమారస్వామితో, నారదునితో, పితృదేవతలతో, నృపాలులతో కలుసుకున్నాడు. కశ్యపునికి, అదితికి ఆనందం కలిగే విధంగా లోకాలకు దిక్పతులకు వామనుడు ప్రభు అని కట్టడి చేశాడు. అంతేకాక ధర్మానికి, కీర్తికి, సంపదలకు, శుభాలకు, దేవతలకు, స్వర్గానికి, మోక్షానికి వామనుడే అధికారి అని నిర్ణయించాడు. కమలజుడు లోకపాలురు అమరేంద్రునింగూడి దేవయానంబున అమరావతికిన్ వామనున్ అమరం కొనిపోయి అంత అటమీద నృప. పరీక్షిన్ మహారాజా, బ్రహ్మ, దిక్పాలకులు, దేవేంద్రుడు విమానం మీద వామనుని అమరావతికి తీసుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత బలవంతుడైన తోడబుట్టిన వాని సహాయంతో ఇంద్రునికి ఇంద్రపదం లభించింది. సమర్థుడైన తమ్ముడు గల అన్నకు కోరికలు ఎందుకు కొరత పడతాయి? అవి కొరత పడవు. ఆ వామనుడు ఎటువంటి వాడు? భాగం ఇమ్మనడు, మంచి చేయమనడు, పరిపాలించడు, ముల్లోకాలను యాచనను స్వీకరించి అన్నయ్యకు ఇంద్రునికి ఇచ్చాడు. వేలుపుల తల్లి అయిన అదితి చిన్న కొడుకు. వామనుని వంటి తమ్ముడు ఏ అన్నలకున్నాడు? వామనునికి సాటి అయిన తమ్ముడు ఇంకెక్కడా లేరు అని చెప్తూ, కడుపు బదరగాగ కొడుకుల కనుకంటే తల్లికొకటే చాలు బల్లిదుండు. త్రిదశగుణమును కన్నా అదితి కానుపు తీర్చి చిన్ని మేటివడుగు కన్నయట్లు. కడుపు బద్దలయ్యేటట్లు చాలామంది కొడుకులను కనడం కంటే
దేవతా సమూహాన్ని కన్నా అదితి ఘనుడగు వామన వటుని కన్నట్టు తల్లికి బలవంతుడైన ఒక కొడుకు చాలు అని భాగవతం మనకి చెప్తోంది. ఓ రాజా, అంటే పరీక్షిన్ మహారాజా, త్రివిక్రముని మహిమ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడానికి ఇది అది అని ఇలాంటిదని చెప్పడానికి కానీ ఎవ్వరికీ శక్యం కాదు. భూపరాగ లేశాలకు లెక్క పెట్టేవాడు కూడా తెలుసుకోనలేదంటే ఇక ఇతరులకు సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. అద్భుతవర్తనుడగు హరి సద్భావితమైన విమల చరితము వినువాడు ఉద్భట విక్రముడై తుది ఉద్భాసిత లీలనుందు ఉత్తమగతులను. అద్భుతమైన లీలలతో కూడి విష్ణుమూర్తిని గురించి తెలిపే ఈ పుణ్యచరిత్రను వినేవాడు ఘనమైన పరాక్రమం కలవాడై చివరకు ప్రకాశించే విలాసంతో ఉత్తమగతులను పొందుతాడు అని ఫలశ్రుతి చెప్తోంది. తగిలి మానుష పైతృక దైవకర్మ వేళలందు త్రివిక్రమ విక్రమంబు ఎక్కడెక్కడ కీర్తింతురెవ్వరేని పొందుదురు నిత్య సౌఖ్యంబు భూవరేంద్ర. ఓ పరీక్షిన్ మహారాజా, మనుష్య సంబంధమైన, పితృ సంబంధమైన, దేవ సంబంధమైన కార్యాలు చేసే సమయాలలో త్రివిక్రముని పవిత్ర చరిత్రను కీర్తిస్తే వారు నిత్య సౌఖ్యాలు పొందుతారని భాగవతం ఫలశ్రుతిలో తెలియజేస్తోంది. ఇంతటి మహిమాన్వితమైనటువంటి వామన చరిత్రను మనందరం శ్రవణం చేశాం. శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీర్వాదాలు మన అందరిపైన సదా ఉండాలని ఆకాంక్షిస్తూ మరికొన్ని విషయాలు వచ్చే భాగంలో చెప్పుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.